ఒకసారి జమ్మూ కాశ్మీర్ పూంచ్ నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాజుతో కూడా మాట్లాడతాను నేను. రాజు, అంటే మనం చూస్తున్నాము లార్డ్ విష్ణు చేతిలో సుదర్శన చక్ర ఎంతటి పవర్ఫుల్, సో అంతే పవర్ఫుల్, అంతే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయిన S-400 సుదర్శన చక్ర మన భారత్ చేతిలో ఉంది. అయినా సరే అంటే ఎక్కడికక్కడ ఎంత స్ట్రాంగ్ డిఫెన్స్ తో మనం ఎంత ధీటుగా ఎదుర్కొంటున్నా పాక్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. హెవీ మోటార్ షెల్లింగ్ అలాగే ఆర్టిలరీ షెల్లింగ్ అన్నిటికీ కూడా దిగుతోంది. పూంచ్ అయితే ఎస్పెషల్లీ ఎంత సెన్సిటివ్, అసలు అక్కడ మాస్ ఇవాక్యుయేషన్ కూడా చూస్తూ ఉన్నాం మనం. సో కరెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది పూంచ్ లో రాజు? ఎస్ సౌజన్య, నిజంగా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మన దేశ సాయుధ బలగాలతో పోరాటం చేయలేక సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుందనడానికి ఈ పూంచ్ ఒకటే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎత్తైనటువంటి కొండల మీద ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేయడం ఈజీగా ఉందనే ఒకే ఒక కారణంతో పూర్తిగా ఇప్పుడు పూంచ్ను టార్గెట్ చేస్తుంది పాక్ ఆర్మీ. ఓవరాల్గా నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి ఎన్నో సెక్టార్లలో అత్యంత ఎక్కువ ప్రభావితంగా, అత్యంత ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్నటువంటి బార్డర్ పూంచ్ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూంచ్ మొత్తం కూడా కిలోమీటర్ ఎయిర్ రేంజ్లో ఉంది. అంటే మనం ఎయిర్ నుంచి చూసినప్పుడు దూరం అనేది తగ్గుతుంది, ఏదైతే భూమి నుంచి కొలిచినప్పుడు దూరం అనేది పెరుగుతుంది. ఆ రకంగా చూస్తే 4 కిలోమీటర్ల దూరంలో మనకు ఆ ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి, కానీ ఎయిర్ నుంచి చూసినప్పుడు అది కిలోమీటర్ దూరం మాత్రమే కనిపిస్తుంది. సో ఆ రకంగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి ఏదైతే పూంచ్లో జరిగినటువంటి దుర్ఘటనలు మాత్రం ఎవరూ మర్చిపోలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారో ఆ తర్వాత మొట్టమొదట భారత పౌరులను టార్గెట్ చేసినటువంటి సెక్టార్ ఏదైనా ఉందా అంటే అది పూంచ్ అని చెప్పుకోవచ్చు. పూంచ్లో మొదటి రోజు అంటే ఆపరేషన్ సింధూర్ అమలు చేసిన రోజు అక్కడ ఏదైతే 9 ఉగ్ర స్థావరాల మీద దాడి చేసిన తర్వాత అటు పాక్ ఆర్మీ పూంచ్లో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేసింది. 16 మందిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విచ్చలవిడి కాల్పులు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ గ్రెనేడ్స్తో అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఏదైతే పూంచ్ సిటీ పైన విసురుతున్నారు. దాంతో అవి ఎక్కడ పేలుతాయి, ఎక్కడ పడతాయి అనేది మాత్రం ఒక టెన్షన్గా కనిపించింది. ఇక రెండో రోజు నిన్న రాత్రి చూస్తే నిన్న రాత్రి కూడా అదే పరిస్థితి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వరుసగా కంటిన్యూగా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బాంబులు పడుతూనే ఉన్నాయి, అవి పేలుతూనే ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళ టార్గెట్ చూస్తే సాధారణ ప్రజలు. మరోపక్క ఇక్కడ పూంచ్లో ఆర్మీ క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి. సో ఆర్మీలో ఉన్నటువంటి ఆ క్యాంపుల ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫ్యామిలీస్ను, ఆర్మీ సిబ్బందిని వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు చూస్తే షెల్లింగ్తో ఇప్పటికే ప్రజలంతా గజగజ వణికిపోతున్నారు, వాళ్ళంతా కదిలి వెళ్ళిపోతున్నారు. మనం ఉదయం గ్రౌండ్ జీరో నుంచి ఏ విధంగానైతే మనం ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చూసామో అక్కడ ఉన్నటువంటి ప్రజలను నేరుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్ తమ వాహనాల్లో ఎక్కించుకొని సైతం జమ్మూకు తరలిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి పూంచ్లో ఉంది, అత్యంత దారుణంగా ఉంది. ఏ ఒక్కరూ ఇక్కడ నిజంగా మేము బ్రతుకుతామా ఈ రాత్రి అన్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి కనిపించింది. మరి ఈరోజు రాత్రి పాక్ ఆర్మీ మళ్ళీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడబోతుంది అనేది మాత్రం టెన్షన్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా జమ్మూలో పరిస్థితులను మొత్తం కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యవేక్షించారు, జమ్మూకు వచ్చారు. ఎవరైతే ఇక్కడ పూంచ్లో ఉన్నటువంటి కుటుంబాలు అక్కడ దాడి జరిగినప్పుడు క్షతగాత్రులయ్యారో వాళ్ళందరినీ జమ్మూలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చారు. వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడారు. ఇటువంటి చర్యలు జరగడం సరైంది కాదు, పాకిస్తాన్కు భారత్ సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తామంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కనిపిస్తుంది సౌజన్య. మనం చూస్తున్నాము మన ఆర్మీ బలగాలు మొత్తం కూడా కింద ఉన్నాయి, అంటే గ్రౌండ్లో ఉన్నాయి. పాకిస్తాన్ బార్డర్ మనకు పైన కనిపిస్తుంది. వాళ్ళు పైనుంచి చేస్తున్నటువంటి దాడులను మనం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తిప్పికొట్టలేకపోతున్నాం. అదే ఆకాశ మార్గంలో కావచ్చు, జల మార్గంలో కావచ్చు చాలా ఈజీగా కొట్టగలుగుతున్నాం. మన వద్ద ఉన్నటువంటి సుదర్శన చక్రం భారత్ పైకి ఎటువంటి డ్రోన్ వచ్చినా సరే చక్రం సరసరా తిరుగుతూ ఏ విధంగానైతే తలలు నరుకుతుందో ఆ విధంగా
పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను పటాపంచలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకే పాక్ ఆర్మీ కొన్ని లొకేషన్స్ను డిసైడ్ అయింది. అందులో పూంచ్, దాంతోపాటు ఏదైతే ఊర్మి, మరోవైపు ఇతర కొన్ని సెక్టార్లు ఉన్నాయి. ఊరి సెక్టార్తో పాటు మరికొన్ని సెక్టార్లు ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎల్ఓసి వద్ద వాళ్ళ బార్డర్ చాలా దగ్గరగా ఉంది. సో అందుకే వాళ్ళంతా కూడా తమ టార్గెట్ను సాధారణ ప్రజలపై పెడుతున్నారు. ఎక్కడైతే ఇప్పటి వరకు వాళ్ళు అనుకుంటున్నట్లుగా, వాళ్ళు చెప్తున్నట్లుగా ఏదైతే సాధారణ ప్రజలను మనం ఏ రోజు కూడా, అంటే భారత్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు పాక్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలను టార్గెట్ చేయలేదు. అంతేకాదు, ఏదైతే ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామో మేము సీజ్ ఫైర్ ఉల్లంఘనను ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదని చెప్పి భారత్ చెప్తుంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి కాల్పులు మొదలయ్యాకే భారత్ ఇప్పుడు కాల్పులు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో నిన్న రాత్రి ఏ విధంగానైతే గడిచిందో, మరి ఈ రోజు రాత్రి పూంచ్లో ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. దాదాపు సగానికి పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లను వదిలిపెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సౌజన్య, ఎగ్జాక్ట్లీ రాజు, యాజ్ యు సెడ్, అంటే నోరు తెరిస్తే అబద్ధం, మాట చెప్తే అబద్ధం. పాకిస్తాన్ ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాము. సో మనం అసలు పాకిస్తాన్ లాగా అక్కడ నగరాలని, ప్రజల్ని, అలా ఉన్న ప్రతి ప్లేస్ ని టార్గెట్ చేస్తే అసలు పాకిస్తాన్ ఉంటుందా? డెఫినెట్లీ ఉండదు. సో ఎస్ రాజు, యు స్టే ఆన్ లైన్. నేను